వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో ఈ వీడియో తీయడానికైతే మంచి రీజనే ఉంది. నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలుసండి. నేను ఒకప్పుడు సాఫ్ట్‌వేర్ జాబ్ చేశాను అని చెప్పేసి చాలామందికి తెలుసు. వర్చుసా అని వేవ్‌రాక్ దగ్గర ఉంటదండి. హనీవెల్ వేవ్‌రాక్ ఆపోజిట్‌లో ఉంటదనమాట. ఎగ్జాక్ట్‌లీ హనీవెల్ హిటాచీ పక్కన ఉంటదనమాట. హనీవెల్, హిటాచీ, వర్చుసా అన్నీ పక్కపక్కనే ఉంటాయి. వర్చుసాలో నేను జాబ్ చేశాను. 4 ఇయర్స్ చేశానండి. యాక్చువల్లీ నాది గ్రాడ్యుయేషన్ 2013లో అయిపోయింది కదా! 13లో అయిపోయిన తర్వాత నిజంగా అసలు చెప్పేవాళ్ళు లేక ఒక 1 ఇయర్ వేస్ట్ చేశాను. అంటే చాలామంది గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ప్రైవేట్ సెక్టార్‌లోకెళ్ళాలా, గవర్నమెంట్ సెక్టార్‌లోకెళ్ళాలా అని అనుకునే వాళ్ళకైతే ఒక చిన్న సజెషన్ అండి. అంటే ప్రైవేట్ సెక్టార్‌లో అంటే సాఫ్ట్‌వేర్ జాబ్ చేయాలంటే మాత్రం ఫ్రెషర్‌లోనే చేయాలి. ఫ్రెషర్ పీరియడ్‌లోనే చేయాలి. కానీ గవర్నమెంట్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వాలంటే అట్లేముండదు. సో, అంటే ఆ పాయింట్ నాకు స్ట్రైక్ అయింది. కానీ నేను 1 ఇయర్ డిలే చేశాను. తర్వాత లేట్‌గా తెలిసిందనమాట ఆ విషయం నాకు. అప్పటికి నాకు ఐఏఎస్‌కి ప్రిపేర్ అవ్వాలి, యూపీఎస్‌సి ప్రిపేర్ అవ్వాలని ఉండేది. కానీ ఫైనాన్షియల్‌గా కొంచెం స్టేబుల్ అయ్యాక మళ్ళా అంత కోచింగ్‌కి డబ్బులు పేరెంట్స్‌ని అడగడం ఇష్టం లేక నేనప్పుడు సాఫ్ట్‌వేర్ జాబ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. దానికంటే ముందు ఇక్కడ మైత్రివనం దగ్గర మహేంద్ర అని ఒక బ్యాంక్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ ఉంటదనమాట. అందులో జాయిన్ అయినా. మా ఊర్లో ఒక ఆమె ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అసలు ఇప్పుడు అది లేను కూడా లేదు. ఒక ఆమె జాబ్ చేస్తుండే అప్పుడు అక్క సజెస్ట్ చేసింది. "నువ్వెందుకురా టైం వేస్ట్ చేసుకుంటున్నావు? నీకు మంచిగా ఆప్టిట్యూడ్ అవన్నీ బాగా చేస్తావు కదా నువ్వు." మా సీనియర్ అక్క. పోయి ఏదైనా బ్యాంక్ కోచింగ్ తీసుకొని ఎగ్జామ్స్ రాయని చెప్పేసి అంటే ఇంకా ఐబీపీఎస్ క్లర్క్ పడ్డ ప్రతీది రాస్తుండే. ఒక 1 ఇయర్ కాదులేండి, ఒక 6 మంత్స్ దాని మీదనే కూర్చున్నా. అంటే లాస్ట్‌లో పోయేదనమాట. అన్నీ అంటే కట్ ఆఫ్ రీచ్ అయ్యేది. 120 అబౌవ్ అట్లా వచ్చేది. కానీ ఇంగ్లీష్‌లో ఒక హాఫ్ మార్క్ అట్లా పోయేదనమాట. హాఫ్ మార్క్ వాల్యూ నాకు అప్పుడు తెలిసొచ్చిందనమాట. సో, ఇంకా తర్వాత ఇంకా కుదరలేదనమాట. అక్కడ రీచ్ అయ్యేదాన్ని, కానీ ఎందుకు ఇట్లా పోతుంది అని చెప్పేసి చాలా బాధపడ్డాను. ఈవెన్ నేను మా పెద్ద పాప పుట్టినప్పుడు కూడా ఒకటి మెయిన్స్ ఎగ్జామ్ రాశాను. అప్పుడు కూడా జస్ట్ 0.75తో పోయింది రీజనింగ్‌లో. అసలు నేను మర్చిపోలేను. అప్పుడు నాకు 123 మార్క్స్ వచ్చినాయి. 8 నెలల కడుపేసుకొని పోయి నేను రాసినా అనమాట ఎగ్జాము. ఎందుకు ఇదంతా చెప్తున్నాను అనంటే, ఆ టైంలో నేను చేసిన మిస్టేక్ ఎవరైనా గ్రాడ్యుయేషన్‌లో ఉన్నవాళ్ళు చేయకండి. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మీరు అంటే కొంచెం స్టేబుల్ అవ్వాలి, ఫైనాన్షియల్‌గా బాలేము అనంటే, ఆ టైంలో మాత్రము సాఫ్ట్‌వేర్‌కి ప్రిపేర్ అవ్వండి. ఇన్ కేస్ సాఫ్ట్‌వేర్ అంటే టైం అయితే డిలే చేయొద్దు. సాఫ్ట్‌వేర్ జాబ్ చేయాలి అనంటే ఫ్రెషర్ పీరియడ్ ఈజ్ ఎ బెస్ట్ పీరియడ్ అనమాట. నువ్వు తర్వాత 1 ఇయర్, 2 ఇయర్స్ నేను గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అయ్యి ఇక్కడ ఏం జాబ్ రాక మళ్ళీ సాఫ్ట్‌వేర్‌కి వద్దామంటే అప్పుడు నువ్వు ఫ్రెషర్ కింద కాదు కదా! ఎక్స్‌పీరియన్స్ కావాలంటారు. ఎక్స్‌పీరియన్స్ కావాలంటే మనం ఎక్కడైనా చేయాలి కదా! సో, వద్దు. ఇన్ కేస్ గవర్నమెంట్ ఫీల్డ్ అంటే గవర్నమెంట్ జాబ్స్‌కి ప్రిపేర్ అవుతాను అని అనుకుంటే ఫైనాన్షియల్‌గా బాగుంటే ప్రిపేర్ అవ్వండి. కానీ లేదు మాకు కొంచెం అంటే మనీ ప్రాబ్లమ్ ఉంది అనంటే సాఫ్ట్‌వేర్ జాబ్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఇమ్మీడియేట్‌గా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఏదైనా కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయిపోయి సాఫ్ట్‌వేర్ చేయాలి. సో, ఎందుకు చెప్తున్నాను అంటే ఈరోజు మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్‌లో పోట్లక్ అనమాట. మీ అందరికీ తెలిసే ఉంటది దాని గురించి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటెమ్ తీసుకొస్తారు. ఇంక అందరూ కలిసి తింటారనమాట. సో, ఈరోజు జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా ఇది జరిగింది. లాస్ట్ ఇయర్ మా హస్బెండ్‌కి చికెన్ కర్రీ అండ్ వైట్ రైస్ అడిగారు. యాక్చువల్లీ చికెన్ బిర్యానీ అన్నారంట. నాకు అప్పటికి అంత పర్ఫెక్ట్ కాదు. చేస్తాను గానీ ఎక్కువ అమౌంట్‌లో చేయాలంటే కొంచెం కష్టం అనమాట. ఇంకా ఈరోజు మా హస్బెండ్ కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ చికెన్ కర్రీ చేయమనంటే నేను వీడియో ఎండింగ్‌లో క్లిప్స్ పెడతాను. మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్‌లో కూడా ఎవరెవరు ఏమేమి తెచ్చారు అని చెప్పేసి కూడా నేను వీడియో క్లిప్ యాడ్ చేస్తాను. తిడతారు కావచ్చు మా హస్బెండ్, ఈ వీడియో డిలీట్ చేస్తాను ఇన్ కేస్ ఆయన ఏమన్నా అంటే. అంటే అది చూసినప్పుడు నాకు నిజంగా అసలు అంటే ఆ వీడియో చూసిన తర్వాత మా హస్బెండ్ షేర్ చేసిన వీడియో చూసిన తర్వాత ఇంకా చాలా బాధేసింది. అసలు ఎన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అంటే గవర్నమెంట్ ఫీల్డ్‌లో అంటే మనకు సాలరీ పరంగా బావుంటది, సెక్యూరిటీ ఉంటది, జాబ్ సెక్యూరిటీ. కానీ సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో ఏంటిదంటే జాబ్ సెక్యూరిటీ అనేది ఉండదు. ఎప్పుడు తీసేది తెలవదు. ఎప్పుడు ఫైర్ చేసేది తెలదు. కాకపోతే ఫెసిలిటీస్ బావుంటాయన్నమాట. లగ్జరీ లైఫ్‌ని అనుభవించొచ్చు సాఫ్ట్‌వేర్ జాబ్‌లో ఉన్నప్పుడు. మేమైతే మంత్లీ వన్స్ అట్లా బయటికెళ్ళేవాళ్ళం ఆఫీస్ అంటే మా టీమ్ మెంబర్స్ తోటి. అసలు బిర్యానీస్ అన్నది స్టార్ట్ అయింది నేను ఎప్పుడైతే నేను సాఫ్ట్‌వేర్ జాబ్‌లో జాయిన్ అయ్యానో అప్పుడన్నమాట. అంటే నేను జాబ్‌లో జాయిన్ అయినప్పుడు మై వెయిట్ వాస్ 38 కేజెస్ ఉన్నాను. అంటే ఇమాజిన్ చేసుకోండి 38 కేజెస్ అంటే అసలు స్కెలిటన్ ఫార్మ్‌లో ఉండేదాన్ని. వన్స్ నేను జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత అసలు పిజ్జాస్ తినడం కూడా ఫస్ట్ టైం హైదరాబాద్‌కొచ్చిన తర్వాత. పిజ్జాస్, బర్గర్‌ని ఎట్లా తింటారో కూడా నాకు తెలీదు. సో, అట్లా పిజ్జాస్, బర్గర్స్ ఇట్లా అలవాటయిందనమాట. ఈవెన్ నాకు అదేంటిదండి క్రీమ్ స్టోన్ అసలు అది కూడా తెలీదు. ఇన్ని రకాల ఐస్ క్రీమ్స్ ఉంటాయని కూడా నాకు తెలీదు. అవన్నీ అలవాటు అవ్వడం వల్ల నేను చాలా లావయిపోయాను. మ్యారేజ్ అప్పుడు నేను 43 కేజెస్ ఉన్నాను. అంటే 5 కేజెసే పెరిగినా అనుకోండి. ఆ 5 కేజెస్ పెరగడం కూడా చాలా గగ్గలం. సంవత్సరానికి ఒక కేజీ కూడా పెరిగేదాన్ని కాదు నేను. మా అమ్మ తిడుతుండే, ఏడుస్తుండే. ఇట్లాంటి బొక్కల దయ్యాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు అని చెప్పేసి బాధపడుతుండే. సో, ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే అంత మంచిగా అనిపిస్తది. లగ్జరీ లైఫ్ అనమాట. ఇంగా మంత్లీ వన్స్ ప్రాజెక్ట్ గనుక మంచిగా సక్సెస్ అయిందనుకోండి ఔటింగ్‌కెళ్తుండే. మంచి మంచి రిసార్ట్స్‌కెళ్తుండే. ఈవెన్ వండర్‌లా గానీ, ఇట్లాంటి వాటికి ఫిల్మ్ సిటీకి ఇట్లాంటి మంచి మంచి రిసార్ట్స్‌కి తీసుకెళ్తుండే. అలంకృత అని ఇట్లా కొన్ని కొన్ని ఉంటాయి. ఇగ మళ్ళా ప్రతి వారము
ప్రతి వారంగా అట్లీస్ట్ 2 వీక్స్కి ఒకసారి ఫ్రైడే రోజు వీకెండ్ కదా ఫ్రైడే రోజు అయితే ఖచ్చితంగా రెస్టారెంట్కి వెళ్ళే వాళ్ళం. ఇక ఎవరికి నచ్చినంత అసలు అన్ని టైప్ ఆఫ్ ఫుడ్స్ తినడం నేను అప్పుడే అనమాట. నిజంగా చాలా బాధ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ విషయం కనుక నిజంగా ఈ వీడియో మా హస్బెండ్ చూస్తుంటే బాధపడతారు. నాతో పాటు జాబ్లో ఉన్న వాళ్ళు, నేను 2014లో జాయిన్ అయ్యానండి. 2014లో జాయిన్ అయ్యి 2017లో యాక్చువల్లీ నేను మెటర్నిటీ లీవ్ తీసుకున్నాను అనమాట. డెలివరీకి ఒక 1 మంత్ ముందు నుంచి వెళ్ళి మెటర్నిటీ లీవ్లోకి తీసుకున్నాను. 8th మంత్ వరకు ఆఫీస్కి వెళ్ళిపోయాను. కానీ 9th మంత్కి అమ్మ వాళ్ళ ఇంటికి రావాలి కదా అని చెప్పేసి అప్పటి నుంచి లీవ్ తీసుకున్నాను, మెటర్నిటీ లీవ్. 6 months తర్వాత మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి నాకు అవ్వట్లేదు, బేబీని చూసుకోవడానికి ఎవ్వరు లేరు, బేబీకి ఇంకొక 6 months వస్తే మా పేరెంట్స్ చూసుకోగలుగుతారని పోయి మళ్ళీ 6 months తీసుకున్నాను అనమాట లీవ్. కాకపోతే ఆ లీవ్కి శాలరీ ఇవ్వరు. తీసుకుంటే ఓకే అని అన్నారు. అది కూడా క్యాలిక్యులేట్ అయింది నాకు. మనకు లాస్ట్కి రిజైన్ చేసేటప్పుడు లెటర్ ఇస్తారు కదా, సో అంటే మనకు నార్మల్గా ఎంత పీరియడ్ ఉంది అని చెప్పేసి నిజంగా ఎక్స్పీరియన్స్ లెటర్లో 4 years వేసారనమాట వాళ్ళు. అట్లా నాకు ఒక 1 year ఎక్స్ట్రా పడింది. బెంచ్లోనే చాలాసేపు ఉన్నాను అనమాట, చాలా నెలలు బెంచ్లోనే ఉన్నాను. ఇంకా అంత బొత్తేసుకొని ఆఫీస్కి వెళ్ళినప్పుడు తీసేశారు, ప్రాజెక్ట్లో నుంచి తీసేశారు. నువ్వు కేవలం వచ్చేసి వెళ్ళిపో అని మా రిసోర్స్ మేనేజర్ చెప్తుండే, ఆర్ఎం చెప్తుండే మాకు. సో అంత మంచి ఎన్విరాన్మెంట్ ఇవన్నీ అసలు ఎంత కంఫర్ట్ అంటే, నేనైతే లాస్ట్ 3 months 6, 7, 8 3 months ఆఫీస్కి పోతుండే, స్వైప్ చేస్తుండే, ఓ 2 గంటలు కూర్చుంటే వస్తుంటుంది, మంచి క్యాబ్ బుక్ చేసుకొని వస్తుంటుంది. ఆ 3 నెలలు మంచి జీతం వచ్చింది. అప్పుడు 35,000 అండి 2017లో. నా లాస్ట్ పేమెంట్ వచ్చేసి 45,000. ఇంకా వేరియబుల్ పే అని ఉంటుంది, అదంతా కలిపి నాకు నా లాస్ట్ పేమెంట్ 51,000 అనమాట అప్రాక్స్. ఇప్పుడు నాతో పాటు జాబ్లో ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతున్న వాళ్ళు పర్ మంత్ 2.5 తీసుకుంటున్నారు lakhs. నిజంగా ఒక్కొక్కసారి ఏడుపు వస్తుంది అనమాట. అంటే వాళ్ళు కొంచెం పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉండాలండి. పేరెంట్స్ మంచిగా చూసుకుంటాము అని వాళ్ళకి అనిపిస్తే పేరెంట్స్ దగ్గర వదిలేస్తాను. నేనైతే మా పేరెంట్స్కి అప్పచెప్పలేను, వాళ్ళకి హెల్త్ చక్కగా ఉండదు, నా పిల్లల్ని ఎట్లా వదిలేస్తానని చెప్పేసి అనుకుంటాను. చాలామంది ఏంటంటే 1 baby వచ్చిన తర్వాత పేరెంట్స్ దగ్గర వదిలేసి వాళ్ళు జాబ్లోనే ఉండిపోయేవాళ్ళు అనమాట కంటిన్యూ. కానీ నాకు నా పేరెంట్స్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఇంకా నేను జాబ్ రిజైన్ చేసేసాను కదా. స్టిల్ ఇప్పుడు బాధ అనిపిస్తుంది అనమాట ఇట్లాంటివి చూసినప్పుడు. మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో కూడా లేడీస్ ఉంటారు, వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారు అనమాట. నాకు ఇంకా వాళ్ళందరినీ చూసినప్పుడు అరే నేను మిస్ అయ్యానా నిజంగా కార్పొరేట్ లైఫ్ని అని చెప్పేసి నిజంగా బాధేస్తుంది. ఇప్పుడు మరీ 2.5 lakhs రాకపోవచ్చు శాలరీ. నేను కనుక కంటిన్యూ అయ్యి ఉంటే అట్లీస్ట్ ఇప్పుడు ఒక 2 years బ్యాక్ అట్లనన్నా స్టార్ట్ చేసి ఉంటే, ఈ Group 1 పీరియడ్కి రాకుండా అట్లా స్టార్ట్ చేసి ఉంటే మేబీ నాకు కూడా ఒక 1 lakh వచ్చేది కదా పర్ మంత్ అని అనిపిస్తుంది, ఇప్పటికీ అనిపిస్తుంది. ఎందుకంటే మేము చేసిన టెక్నాలజీ పెగా అనమాట. ఎవరికైనా ఐడియా ఉంటే ఒకసారి కమెంట్ చేయండి. పెగా అనేటువంటి టూల్ ఎంత బాగుంటుంది తెలుసా. నేను యూఐ ఎక్స్పర్ట్ అనమాట. అందులో యాక్చువల్లీ సర్టిఫికేట్స్ ఉంటాయి అనమాట, లెవెల్స్. సిస్టమ్ ఆర్కిటెక్ట్, టర్మినాలజీ కూడా మర్చిపోయినా, సిస్టమ్ ఆర్కిటెక్ట్ అని ఒకటి ఉంటుంది. మా లెవెల్ వాళ్ళు సిస్టమ్ ఆర్కిటెక్ట్ మాత్రమే రాస్తారు. కానీ నేను సీనియర్ వాళ్ళది కూడా రాశాను అనమాట. సీనియర్ వాళ్ళది రాసాను. యూఐ అనేటువంటిది అదొక ఎక్స్పర్ట్, మినిమం 10 years ఉంటే రాస్తారు. కానీ మనం బాగా పరిశోధనలు చేస్తాం కదా ఏదైనా. నేను 3 yearsకి నేను అది కూడా రాయగలిగాను అనమాట. యూఐ ఇప్పుడు నాకు ఏదన్నా ఇస్తే నేను యూఐ ఎట్లా ఉందో అట్లా డిజైన్ చేయగలను. అది కూడా మనకు ఈ జావా స్క్రిప్ట్ ఇవన్నీ ఇంత నార్మల్గా బ్యాకెండ్లో జరుగుతూ ఉంటాయి. అది పెగా టూల్ యూజ్ చేసి చేయడం అనేది కొంచెం డిఫికల్ట్. అది నేను నేర్చుకుని చేశానమాట. నాకు నిజంగా మేబీ ఒక 1 month టైం ఇస్తే మళ్ళీ నేను బ్యాకప్ అయ్యి ఒకవేళ చేస్తే మేబీ నాకు కూడా మంచి జాబ్ వస్తుందండి. ఇప్పటికీ కూడా ఆఫర్స్ వస్తూ ఉంటాయి. నేను వర్క్ చేసిన కంపెనీ నుంచి కూడా కాల్స్ వస్తూ ఉంటాయి, మెయిల్స్ వస్తూ ఉంటాయి. నేను పెట్టింది తీయలేదనమాట నౌకరీలో, బాధ అవుతుంది. సో అది జస్ట్ షేర్ చేయాలనిపించింది. ఇంకొకటి అండి, అంటే నార్మల్గా థంబ్నెయిల్స్ కానీ డిస్క్రిప్షన్ కానీ నాకు అంతా తెలియదు, నాకు ఎట్లా పెట్టాలి ఏందనేది కూడా తెలియదు. ఏదో మీరు చూస్తూ ఉంటే మిగతా వాళ్ళ వీడియోస్, నా వీడియోస్ చూడండి, అసలు అది ఎవరైనా థంబ్నెయిల్ అంటారా అండి? అసలు ఏదో నార్మల్గా పెట్టినాను అంతే, దానికి మీరు మిస్గైడ్ చేసే థంబ్నెయిల్స్ పెడుతున్నారు, ఏదో చూస్తున్నాం ఏదో అయిపోయింది. నిజంగా నాకు కాల్ వచ్చిందని చెప్పేసి చెప్పాను కదా, ఎవరో దగ్గర నుంచి కాదండి. చాలామంది గెస్ట్ కూడా చేశారు. ఎస్ అంటే కొంతమంది గెస్ట్ చేశారు, అది కరెక్టే. ఇన్స్టిట్యూట్ నుంచి అయితే కాల్ కాదు, ఒక సార్. ఆ సార్ అంటే నాకు చాలా అభిమానము, మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. ఆ సార్ దగ్గర నుంచి కాల్ వచ్చిందనమాట. నాకు నిజంగా చాలా హ్యాపీ. ఎక్కడిది వాళ్ళకు మీ నెంబర్ అంటే మనం జాయిన్ అవుతాం కదా కోర్సులలో, సో అట్లా నిజంగా చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సో అదొకటి. నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం అసలు లేనే లేదు నాకు. ఇన్ కేస్ ఇప్పుడు నేను కనుక అబద్ధం చెప్తే దొరికిపోతా కదా నేను. సో నెక్స్ట్ వచ్చేసి ఏమో అన్నారు, మీరు Group 1 అప్పుడు ప్రిపేర్ అవుతున్నప్పుడు మెయిన్స్కి చాలామందిని మిస్గైడ్ చేశారు మీరు అని చెప్పేసి అన్నారు. అసలు ఆ మాట అనడానికన్నా ఉండాలి. ఎంతోమంది అసలు ఎగ్జామ్ జరగదు 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 అని అంటే, నేను మాత్రమే కొన్ని డేసే ఉన్నాయి ఇంకా చదవండి చదవండి అని చెప్పిన వాళ్ళలో నేను ఒకదాన్ని. మీరు నా పాత వీడియోస్ నన్ను మీరు చూసుకోమని అంటున్నారా? మీరే ఫస్ట్ చూడండి. కాకపోతే నా ఈ జర్నీలో అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటివి చాలా వచ్చినాయి.
నిజంగా నేను ఎవరినో మిస్గైడ్ చేస్తే నాకేమొస్తదండి? మిమ్మల్ని మిస్గైడ్ చేస్తే మిమ్మల్ని గైడ్ చేద్దామని చెప్పేసే కదా నా మెయిన్ మోటివ్. మిమ్మల్ని మిస్గైడ్ ఎందుకు చేస్తా నేను? కమెంట్స్ చూస్తా ఉంటా. మీరు అనుకుంటారు మీరు ఎంత డిలీట్ చేసినా నా దగ్గర మెయిల్‌లో ఉంటది కదా! ఎవరు కమెంట్ చేసినా నాకు మెయిల్ వస్తది నాకు. మీరు అట్లా అనుకోవద్దు చూడను అని చెప్పేసి. మీరు మిస్గైడ్ చేశారు, మీరు చదవలేదు సారీ మీరు చదివిండ్రు కానీ మాకు చదవట్లేదు అని చెప్పేసి మమ్మల్ని చదవనీయకుండా చేసిండంటే అనడానికన్నా ఉండాలండి కొంచెమన్నా కూడా. నిజంగా బాధేస్తది. నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చి నేను ఆపేసిన అని మీతో చెప్పిన. చాలామంది అక్క మీరు ఏం చదువుతున్నారంటే నాకే అప్పుడు ఇంకా నాకు ఇవన్నీ వద్దురా బాబు అని అనిపించిన స్టేజ్ నుంచి మళ్ళీ తర్వాత నన్ను నేనే మోటివేట్ చేసుకుంటా ఇక్కడ దాకా వచ్చినాం. నువ్వు క్విట్ చేయాలనుకున్నప్పుడు ఎందుకు స్టార్ట్ చేయాలో 100 సార్లు నాది నేనే అనుకొని హెల్త్ బాగాలేదు నాకు ఆ టైంలో. నిజంగా అందుకే బంద్ చేసిన. మీ అందరికీ తెలుసు ఎందుకు. నిజంగా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరినీ యూ కెన్ ఆస్క్. మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే నిజంగా హెల్త్ ఇష్యూస్ వస్తాయా ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు. అండ్ ఇంకా ముఖ్యంగా లేడీస్కి, హౌస్ వైఫ్స్కి, పిల్లలున్న తల్లులకి ఇంటికి ఇల్లడి చాకరీ చేసుకుంటా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అని అంటే ఎంత హెక్టిక్ ఉంటుందో మీరు అడగండి. ఇంకా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంది ఇంకా నేను. అది నిజంగా నాకు మిస్గైడ్ చేయాల్సిన అవసరం లేదండి. నేను చదివినప్పుడు చదివినా అని చెప్పిన, చదవకపోతే చదవలేదని చెప్పిన. అండ్ మీరు థంబ్నెయిల్ ఒకటి పెడతారు, ఇన్ఫర్మేషన్ వేరే ఒకటి ఇస్తారు అని అంటే నాకు నిజంగా అసలు నార్మల్గా ప్రతి వీడియోకి అసలు థంబ్నెయిల్ ఎట్లా సెట్ చేస్తారో కూడా నాకు తెలియదు. నేనేంటంటే వీడియో అంతా చేసిన తర్వాత ఒక పాయింట్కి నేను పెడతానమాట. నాకు నిజంగా అంత టైం కూడా ఉండదండి పర్టికులర్గా కూర్చొని థంబ్నెయిల్కి వేరే ఇంకేదన్నా ఎడిట్ చేయడం అది చేయడం. నేను ఈవెన్ క్యాన్వా కూడా వాడను. నేను వాడేది ఒకటే ఒక్క సాఫ్ట్వేర్, ఒకటే దాంతో వాడతాను. నేనైతే మిస్గైడ్ చేసే ఛాన్సే లేదు. మిస్గైడ్ చేయాలనుకున్నప్పుడు ఎందుకు గైడ్ చేస్తాను? అది రాంగ్ స్టేట్మెంట్. నేను అదే చెప్తున్నాను. నేను గ్రూప్ 1 మెయిన్స్కి నేను మీకు చెప్తాను, గైడ్ చేస్తాను అనడానికి కూడా రీజన్ అది. మనకు సిచ్యువేషన్ అనేటువంటిది ఒక్కొక్కసారి ఎట్లా అంటే ఇంకా వరస్ట్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తూ ఉంటాం మన లైఫ్లో. అట్లాంటప్పుడు మనము ఎట్లా ముందుకు వెళ్ళాలి, మనల్ని మనమే మోటివేట్ చేసుకుంటూ ఎట్లా ముందుకు వెళ్ళాలి. సో అందుకనే నేను అట్లా నాకు లైఫ్లో అవన్నీ జరిగినాయి కాబట్టి అట్లనే నేను మీకు కూడా గైడ్ చేస్తున్నాను అంతే. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన వాళ్ళకే తెలుసు. ముఖ్యంగా లేడీస్, మన ఛానల్లో చాలామంది లేడీస్ ఫాలో అవుతారు. సో వాళ్ళు కూడా నాలాంటి సిచ్యువేషన్స్లోనే ఉంటారు. చదవాలని ఉంటుంది కానీ చదవలేరు. అట్లాంటప్పుడు మనల్ని మనమే ధైర్యంగా అనుకొని ముందుకెళ్ళాలి అని చెప్పేసి అట్లా మోటివేట్ చేయడానికి వీడియోస్ తప్ప మిమ్మల్ని మిస్గైడ్ చేసే ఛాన్స్ 1% కూడా లేదు. ఆ మాట అన్న వాళ్ళు నిజంగా అట్లా అనద్దండి. ఎవరిని పడితే వాళ్ళని నేను మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తున్నా, నెగిటివ్గా ఎందుకు ఒక మనిషిని అంటారు అని అంటున్నా అంతే. ఎందుకు మీరు పాజిటివ్గా ఉంటే మనం పాజిటివ్గా, మన చుట్టూ పాజిటివ్ ఆరా ఉంటుంది. నెగిటివ్ ఉంటే నెగిటివే ఉంటుంది. ఎందుకు నెగిటివ్గా మాట్లాడతారు? ఎందుకు చెప్పండి? అవసరం ఏముంది? మీకు నచ్చకపోతే చూడొద్దని చెప్తున్నా కదా. వై యు ఆర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ వై యు ఆర్ కమెంటింగ్ ఇన్ నెగిటివ్ వే? ఇట్స్ నాట్ యువర్ జాబ్ అని నాకు అనిపిస్తుంది. ఇఫ్ యూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ దెన్ వై యూ కేమ్ హియర్ అండ్ వై యూ ఆర్ వాచింగ్ మై వీడియోస్? వేస్ట్ ఆఫ్ టైం అన్నప్పుడు యూ నో నీడ్ టు వాచ్ కదా. ఇంకొకటి వీడియోస్ అండి, నేను జాయిన్ అయిన వాళ్ళకి నేను కాన్స్టిట్యూషనల్ బాడీస్ గురించి అన్నీ చెప్పేశాను. నెక్స్ట్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్లో ఈరోజు నీతి ఆయోగ్, ఎన్హెచ్ఆర్సీ, ఎస్హెచ్ఆర్సీ అండ్ సిఐసి అంటే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కూడా చెప్పాను. యాక్చువల్లీ ఈరోజు అదే పోట్లాక కూర చేస్తుంటే నూనె వచ్చి మీద పడ్డది. పొద్దుటి నుంచి అసలు చాలా అంటే చాలా హెక్టిక్ ఉందన్నమాట. సో ఎన్ని వీడియోస్ అయితే అన్ని వీడియోస్ నేను పోస్ట్ చేశానండి. ఈవెన్ ఈ వీడియో తర్వాత కూడా ఇన్ కేస్ టైం కుదిరితే నేను పోస్ట్ చేస్తాను, కంప్లీట్ చేస్తాను. ఇన్ కేసు అంటే నార్మల్గా టైం అనేటువంటిది అడ్జస్ట్ అయితే లేదు. ఈరోజు 4 వీడియోస్ ఏమో తీయగలిగిన. ఆ 4 వీడియోస్ కూడా తీసి ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి టైం టేకింగ్ అనమాట. సో చేయడానికి టైం దొరకట్లేదు. నేను మీకు January 31st కల్లా అని చెప్పేసి అన్నాను కదా. అప్పటికల్లా కనుక అవ్వకపోతే సారీ అండి, నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఎందుకంటే సాటర్డే సండేస్ కుదరవు నాకు. ఇంకా మిగతా ఇప్పుడు ఆల్రెడీ మంగళవారం, బుధ, గురు, శుక్ర ఈ 3 డేస్లో ఎంతవరకు అయితే అంతవరకు చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ ఆ 5 డేస్ ఉంటుంది కదా, అప్పుడు కూడా కుదిరితేనేమో చేసేస్తానండి. నెక్స్ట్ ఇంకో టూర్ అనుకుంటున్నాం, అది ఏమవుతుందో ఏమో చూడాలి. కుంభమేళ వెళ్దామని అనుకుంటున్నాం కానీ అది కుదురుతుందో కుదరదో చూసాము, ప్యాకేజెస్ చూసామన్నమాట. కుదిరితే పోవాలి, లేకపోతే పిల్లలతో కష్టం లేండి అట్లాంటిది. కానీ ఏదో ఆఫర్ వచ్చింది. అంటే ఆఫర్ అంటే తెలిసిన వాళ్ళు వెళ్తున్నాము మీరు వెళ్తారా అని చెప్పేసి కాల్ వచ్చింది, పిలుపు వచ్చింది. లాస్ట్ టైం కూడా జోగులాంబ అంటే గద్వాల్ వెళ్ళినప్పుడు, జోగులాంబ గద్వాల్ అక్కడికి వెళ్ళినప్పుడు కూడా సేమ్ ఇట్లానే కాల్ వచ్చింది. అంటే పిలుపు వచ్చింది యాత్రకు వెళ్తారా అని చెప్పేసి. కానీ ఇది మాత్రం కొంచెం రిస్కీయే, వారం రోజుల యాత్ర, కష్టమేలండి. ఇన్ కేసు వెళ్ళకపోతే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ కూడా చేస్తాను. కుదరని పక్షంలో ఎక్స్క్యూజ్ చేయండి, ఓకేనా? అంతేనండి. అంటే ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంది ఏంటిదంటే కార్పొరేట్ లైఫ్ని మిస్ అయ్యానని చెప్పాను కదా. సో ఎందుకు అంటే మీరు ఒకవేళ గ్రాడ్యుయేషన్లో ఉన్న వాళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి అని అనుకుంటే అసలు టైం వేస్ట్ చేయకండి. ఫ్రెషర్ పీరియడ్లోనే సాఫ్ట్వేర్ జాబ్లోకి వెళ్ళండి. లేదు నాకు ఫైనాన్షియల్గా వీఆర్ గుడ్ అని అంటే మీరు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే ప్రిపేర్ అవ్వండి. వన్స్ గవర్నమెంట్ ఫీల్డ్కి వచ్చి ఇక్కడ ఏం జాబ్ రావట్లేదని 2 years తర్వాత సాఫ్ట్వేర్కి వెళ్తే అక్కడ మీకు ఫ్రెషర్గా కాదు అసలు ఏం జాబ్ రాదు, చాలా కష్టపడాలి. మళ్ళీ బ్యాక్ డోర్కి వెళ్ళాలి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టుకుంటూ ఉంటారు. మళ్ళీ కొంచెం లంచం అంటే నార్మల్గా ఇస్తూ ఉంటారు, ఇట్లా 3 lakhs 4 lakhs అని చెప్పేసి ఇట్లా ఇస్తూ ఉంటారు. న్యూస్లో అంటే నార్మల్గా మూవీస్లో చూస్తూనే ఉంటారు కదా.
సో జస్ట్ అట్లా చెప్పాలనిపించింది. ఐ జస్ట్ వాంట్ టు షేర్ అనమాట అంతే. బాయ్ అండి. వీడియో చూడు ఎంత లెంత్ అయిపోయిందో. బాయ్ అండి.